ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో తిరిగి పునఃప్రారంభమయ్యాయి. బీబీసీ రామ్జీ జాబ్ కార్డ్స్, పీపీపీ మోడల్ క్రింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, వరి రైతులకు కష్టాలు, సింహాచల పంచగ్రామాలలో అనాధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు, గృహ నిర్మాణ కాలనీలలో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం, 2014-2019 మధ్య పక్కా గృహాల బిల్లులపై సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. రైట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో తిరిగి పునఃప్రారంభం కాబోతున్నాయి. బీబీసీ రామ్జీ జాబ్ కార్డ్స్, పీపీపీ మోడల్ క్రింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, వరి రైతులకు కష్టాలు, సింహాచల పంచగ్రామాలలో అనధికారికమైన నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు, గృహ నిర్మాణ కాలనీలో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం, 2014-2019 మధ్య పక్కా గృహాల బిల్లులపై సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. రైట్, ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంట్లో ముందుగా సభ్యులు అడిగే ప్రశ్నోత్తరాలకు సరిగా సమాధానాలు ఇవ్వబోతున్నారు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే ఈ రోజు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే తిరిగి 4 రోజుల విరామం తర్వాత అయితే ప్రారంభమయ్యాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే బీబీజీ రామ్జీ జాబ్ కార్డు ఏదైతే ఉందో నిరుద్యోగులకు దీనిపైన క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గతంలో దాన్ని పేరు మారుస్తూ ఇప్పుడు తీసుకున్న పథకం, ఈ పథకాన్ని కింద ఏదైతే ఉందో ఆ పనులన్నీ కూడా చేసేలాగా వారికి దానిపైన ఒక చర్చ ఉండబోతుంది. పీపీపీ మోడల్ కింద వైద్య కళాశాలలు, అదేవిధంగా రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ ఇష్యూస్ కు సంబంధించిన కేసులన్నిటినీ కూడా పరిశీలించే దానిపైన ఒక ప్రశ్న కూడా ఉంది. దీంతో పాటు సింహాచలం పంచగ్రామాలలో అనాధికారికంగా నిర్మాణాలు కొన్ని చేపట్టారనే దానిపైన కూడా ఆ ప్రశ్నలు ఉన్నాయి. దీంతో పాటు విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమ ఎంఎస్ఎంఈ పార్కులు, వరి రైతుల కష్టాలు, గృహ నిర్మాణ కాలనీల మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో ఈ 2014-19 వరకు మధ్య పక్కా గృహాల బిల్లుల పైన ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పై సభ్యులు అడిగే ప్రశ్నలకు పలు శాఖల మంత్రులు పాలన కారణంగా అయితే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. దాని కారణంగా ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నబార్డు నుంచి లోన్లు వచ్చే అవకాశం లేదు. రెండోది, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పీపీపీ విధానంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న పీపీపీ విధానంలో గతంలో 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, గతంలో 100 పడకల 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్లకు వాళ్ళు కళాశాలలు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని మారిన ఎన్ఎంసీ అనుగుణంగా 625 పడకలతో 150 సీట్లకు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో అవలంబించిన విధానం కారణంగా కేంద్ర ప్రభుత్వం 15% ఎన్ఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ఉండేది. అది ఇప్పుడు దాన్ని తగ్గి అదనంగా ఒక్కొక్క కళాశాలలో 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ఇది
దీనికి సంబంధించిన సమాచారం ఇది అధ్యక్ష. అయితే వీటిని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే వీటిని పిలిచి ఈ రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీటిని మొదలు పెట్టాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పీపీ విధానం కారణంగా 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో దాదాపు 70% పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ కిందగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1261 అండి, పరిశ్రమల శాఖ మంత్రి గారు. సార్ అధ్యక్ష, మినిస్ గారు నెక్స్ట్ అంటే ఎక్కువ హౌస్లో ఉంటారని. అధ్యక్ష, మొదటి ప్రశ్న లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం